మొన్న కాళేశ్వరంలా ఇవాళ బనకచెర్ల ఇట్లా ఒకటి కాకపోతే ఒకదాని గురించి ఏదో ఒక లొల్లి చేస్తుంది సర్కారు. అయితే సర్కార్ కావాలని ఇట్లా చేస్తుందని చెప్పి కాళేశ్వరం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి పూసగుచ్చినట్టు వివరించి చెప్పిండు కదా మాజీ మంత్రి హరీష్ రావు. ఇక ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్ట్ గురించి మళ్ళా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. ఆన్లైన్ చెప్పుకొచ్చిండో చూసి మనం కూడా తెలుసుకుందాం పాండ్రి. ప్రతిపక్షాలను ఇరిటేట్ చేసే ఉద్దేశమే తప్ప ఇరిగేషన్ మీద శ్రద్ధ లేదు. ఎంతసేపు ఎవరికి ఎట్లా కేసు పెట్టాలి, ఎవరిని ఏ కేసులో ఇరికించాలి, అక్రమ కేసులు పెట్టుడు, అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసుడు, రైతులకు బేడీలు వేసుడు, మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేసుడు, ఇది తప్ప ఈ రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, పక్క రాష్ట్రాలు కడుతున్న అక్రమ ప్రాజెక్టులను ఏ రకంగా అడ్డుకోవాలనేటువంటి శ్రద్ధ కానీ ధ్యాస కానీ ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఆ గది అస్సలు ముచ్చట. కాంగ్రెస్ సర్కార్కు ప్రతిపక్షాలను ఇరిటేట్ చేసుడే పని తప్ప ఇరిగేషన్ మీద శ్రద్ధనే లేదనుకుంటా షురూ చేసిండు హరీష్ రావు బనకచెర్ల ప్రాజెక్టు ముచ్చట. 150 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బొల్లంపల్లి వద్ద భారీ కృత్రిమ జలాశయ ప్రతిపాదన. ఇక్కడ ఒక పాయింట్ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. గతంలో కేసీఆర్ గారు 50 టీఎంసీలతో మల్లన్న సాగర్ కడితే నది లేని చోట 50 టీఎంసీలతో అంత పెద్ద రిజర్వాయర్ కడతారా, అంత అవసరమా అన్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ 150 టీఎంసీలతో కృత్రిమ జలాశయం నిర్మిస్తూ ఉంది. ఇన్నరా ఏమన్నాడో, గతంలో కేసీఆర్ 50 టీఎంసీలతోని మల్లన్న సాగర్ కడితే నది లేని చోట అంత పెద్ద రిజర్వాయర్ అవసరమా అన్నారు. కానీ ఇవాళ అది చూసి ఏపీ గొల్లపల్లి కాడ 150 టీఎంసీలతోని కృత్రిమ జలాశయాన్ని కడుతుర్రు. దీన్ని బట్టి అర్థం కావాలి కేసీఆర్ ఆలోచన ఎసువంటిదో. అటెన్క బనకచెర్ల గురించి మాట్లాడుకుంటా ఆంధ్ర మన మీద చేస్తున్న కుట్ర గురించి బయట పెట్టిండు. మీ అందరు 200 అనుకుంటున్నారు. వాళ్ళు ఒక డిపిఆర్ ఈ మధ్యనే ప్రిలిమినరీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను వారికి ప్రజెంట్ చేసినారు. కేంద్రంలో సిడబ్ల్యూసీకి ఇచ్చారు ప్రిలిమినరీ ఫీజిబిలిటీ రిపోర్ట్. అందులో చూస్తే 400 టీఎంసీలు తీసుకుపోతామంటారు. ఇప్పుడు దోసవే ఫ్యూచర్లో 400. ఆ 400 కోసం ఇప్పటి నుంచే మేము తవ్వే టనల్లు కానీ కాలువల సైజు 400కు తవ్వుతామని రాసింది. అందులో ప్రస్తుతం 2 టీఎంసీలతోని కమిషన్ చేసుకున్న తవ్వే టనల్లు కానీ కెనాల్స్ కానీ సర్జ్ షాప్స్ అన్ని 3 టీఎంసీలకు తవ్వుతాం. ఇప్పుడే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 3 టీఎంసీలు ఒక రోజుకు తీసుకుపోయే విధంగా టనల్లు తవ్వుతాం, కాలువలు తవ్వుతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఫీజిబిలిటీ రిపోర్ట్లోనే రాశారు. మనం అనుకుంటున్నాం 200 తీసుకుపోతారని, వాళ్ళు సూటు పెట్టింది 400. ఆనాడు పోతిరెడ్డిపాడులు అట్లే కుట్ర చేసిండ్రు. ఆనాడు పోతిరెడ్డిపాడులో కుట్ర చేసి కృష్ణానదిని మొత్తం కూడా కొల్లగొట్టిండ్రు. ఇప్పుడు గోదావరిని కొల్లగొట్టే కుట్ర. చెప్పేది దోసవు, ఇప్పుడు 400కు ఆల్రెడీ టన్నులు తవ్వుతున్నారు. ఆ గది అస్సలు ముచ్చట. ఆనాడు పోతిరెడ్డిపాడులో కూడా కుట్ర చేసి కృష్ణా నదిని కొల్లగొట్టిర్రు. ఇప్పుడు గోదావరికి కొల్లగొట్టే కుట్ర చేస్తున్నారు అనుకుంటా మండిపడ్డాడు. ఆంధ్ర కుట్రను సర్కార్ నిర్లక్ష్యం గురించి అరుచుకుండిగా. ఇప్పుడు 200 టీఎంసీల నీళ్లను దోసుకునుడే గాక భవిష్యత్తులో దాన్ని 400 టీఎంసీలకు పెంచుకుంటామని ఏపీ సర్కార్ కేంద్ర సర్కార్కి ఇచ్చిన నివేదికలో స్పష్టంగా ఉంది. వాళ్ళంతా బాజాబ్తా బయటికి మీ తానికెళ్ళి ముందు ముందు ఇంకా దోసుకుంటామని చెప్తుంటే ఈ కాంగ్రెస్ సర్కారేమో నాకు చెప్పకు నా ఈపుకు చెప్పన్నట్టు పట్టిలేనట్టు చేస్తుర్రు. మన నీళ్లను బయటోడెవడో వచ్చి దండకపోతుంటే సర్కార్కు కళ్ళు లేవా? ఇసువంటి పట్టించుకున్నాడు మానేసి ఎంతసేపు ప్రతిపక్షాల మీద వాడు ఏడ్చుడు, వాళ్ళ మీద కేసు వీళ్ళ మీద కేసు అనుకుంటా టైంపాస్ చేస్తుందని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి అందరికి అర్థమయ్యేటట్టు చెప్పిండు. మరి చూసినాకనైనా మన సర్కారు ఆంధ్రోళ్ళు కేంద్రానికి ఇచ్చిన నివేదిక మీద ఓ నజరేస్తే బాగుండు అని మాట్లాడుకుంటుర్రు. నిత్య పాలిటిక్స్ను బాగా ఫాలో అయ్యే తెలంగాణ జనాలు మరి ఏం ఆలోచన చేస్తారో.